తల్లిదండ్రుల సంధి రాజకీయాలు చేస్తున్నాం. తరాల సంధి పాలిటిక్స్‌లా బతారా చూయిస్తున్నాం. ఎన్ని పార్టీలు మారాలనో, ఎప్పుడు కొత్త కండువా కప్పుకోవాలనో, ఏ లీడర్‌కు పౌడర్ పూసినట్టు మాట్లాడాలనో మాకు మస్తు తెలుసు అనుకునే సీనియర్ పొలిటీషియన్‌లకు గూడా షాకిస్తుండగా కృష్ణయ్య సారు ట్రెండ్‌కు తగ్గట్టు పార్టీలు మారుకుంటా పదవులుండేతందుకు ప్లానేస్తున్నట్టుండు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పార్టీ కండువా కప్పుకొని ఆయన స్టైల్‌ల రాజకీయం చేస్తుండు ఇట్లా. బీసీ నేతగా పేరెళ్లిన కృష్ణయ్య కొన్నేళ్ల సంది పురాగ రాజకీయం లీడర్ అయిపోయి కన్వాల్ మార్సుట్లో కూడా సీనియర్ సీరియస్ పొలిటీషియన్లకే పోటీ ఇస్తున్నాడు. ఇదివరకు టీడీపీ అటెంక వైసీపీలో ఉన్న కృష్ణయ్య ఇవాళ రేపు ముచ్చటగా మూడో పార్టీ కన్వా కప్పుకొని రయ్యిన రాజ్యసభకు పోయే ఆలోచన ఉండట. అప్పట్లో టీడీపీలో చేరి సైకిల్ సవారీ చేసుకుంటే 2014లో ఎమ్మెల్యే కూడా అయిండు. అటెంక 2019లో ఏపీలో వైసీపీ పవర్లకు రాగానే పక్క పార్టీ కన్వా కప్పుకున్నాడు, రాజ్యసభకు పోయిండు. ఇక మొన్న వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేసిన సభ్యుల కృష్ణయ్య కూడా ఉన్నాడు. దాంతో ఖాళీ అయిన 3 జాగాలకి ఇప్పుడు ఎన్నికలు కాబోతున్నాయి. అయితే ఈ మూడిట్ల కూటమి పొత్తు ప్రకారం 2 టీడీపీకి 1 బీజేపీ అనుకుంటున్నారు. ఇక బీజేపీ క్యాండిడేట్ ఎవరనేది హైకమాండ్ అన్ని తీరు ఆలోచన చేసి అఫీషియల్ గా చెప్తుందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరే 2 వద్దుల కింద చెప్పుకొచ్చింది. ఇక ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు పొట్టునొస్తున్న ముచ్చట ఏంటంటే కమలం పార్టీలో వాళ్ళ కోటాకు వచ్చిన సీటును బీసీ లీడర్ కిద్దామన్న ఆలోచన కింద కృష్ణకే కట్టబెడదామని చూస్తురట. ఇట్లైనా ఆయన పంక పార్టీకి రాజీనామా చేసిండు కాబట్టి ఆలస్యం చేయకుండా కాషాయం కండువా కప్పి రాజ్యసభకు పంపిద్దామన్న ప్లాన్లు రంటాకు. ఇక అదే కనుక నిజమైతే ముచ్చటగా మూడో పార్టీ కండువా కప్పుకునే అందుకు కృష్ణయ్య తయారుగున్నట్టే లెక్క. అయితే ఇంకో దిక్కినొస్తున్న ముచ్చట ఏంటంటే మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పోయినప్పుడు బీజేపీ కోటా సీటును నాగబాబుకి ఇయ్యమన్నట్టుగా అడిగిండని, కానీ కమలం పార్టీ లీడర్లు కాదనే వరకల ఆశలు జాలిచ్చుకున్నని వార్తలు వరుస పెట్టి చక్కర్లు కొట్టినాయి. ఈ లెక్కన బీజేపీకి వెళ్ళి కృష్ణయ్యనే పక్కాయిగా అన్న టాకు ఇంకింత ఊపందుకున్నది. మరి రాజ్యసభకు పోతందుకు మూడో పార్టీ కండువా కప్పుకునేందుకు కృష్ణయ్య తయారుగుంటాడా లేదో ఇయ్యాల రేపటినో తేలిపోతుంది. ఇక